జరిగింది యాక్సిడెంటే అయినా దాని వెనక నా మీద హత్యా ప్రయత్నం ఉంది రఘు. నీ మీద హత్యా ప్రయత్నమా? అవును. ఎవరు చేసుంటారు బావా? తెలీదు. భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పింది ముమ్మాటికి నిజం. ఆ రోజు నేను నీ పాపని ఎత్తుకెళ్ళిపోయాననుకున్నాను గాని పాపాన్ని ఎత్తుకెళ్ళానని అనుకోలేదు. ఈ పాప నీ కూతురే తల్లి. భగవంతుడు నేను పడ్డ బాధకి నా మీద జాలి చూపించి నా బిడ్డను నాకిచ్చేశాడు. చాలు, ఈ జన్మకి అదృష్టం చాలు. ఈ గంటసేపు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేస్తే ఆ శివయ్య కరుణా కటాక్ష వీక్షణాలు మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉంటాయి తల్లి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతి స్వాహా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిः సేదసాదనం స్వాహా. సంజయ్ చేసిన మోసంతో, సంధ్య చేసుకుంటున్న అపార్థాలతో అందరూ అల్లకల్లోలం అయిపోతున్నాం. మా బాధల్ని దూరం చేసి మా సంధ్యను మా దగ్గరికి చేర్చి అందరూ ఆనందంగా ఉండేలా చేయి తండ్రి. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణాభాసాస్యమబ్ధిః. పాపకి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు? పొత్తిళ్లలోనే నా తల్లికి దూరమైన నేను నా కడుపున మా అమ్మ పుడితే మా అమ్మ పేరే పెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. మీ తల్లిగారి పేరు చెప్పండి అమ్మా. గౌరీ. 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 గౌరీ.
అమ్మా దయచేసి లేవకండమ్మా. పూజకి అవాంతరం జరిగితే ఇంటికి అనంతకోటి పాపాలు చుట్టుకుంటాయి. దయచేసి నా మాట వినండి తల్లి. అది కాదు పూజారి గారు. అమ్మా నేను మీ మంచికే చెబుతున్నాను తల్లి, ఆ తర్వాత మీ ఇష్టం. కాళనేమినిః శౌరిః శూరః శౌరిర్జనైశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశహరి. అమ్మా మీ నామధేయం చెప్పండి. సంధ్య సంధ్య సంధ్య. ఏమిటి స్వామి నాకీ పరీక్ష? నా కళ్ళెదురుగా ఉన్నది మేం వెతుకుతున్న మా సంధ్యేనా? ఆ పాప మా పాపేనా? నా అనుమానాన్ని నిజం చేసి ఒక్కసారి నన్ను చూసేలా చేయి తండ్రి. ఎందుకు నా కాళ్ళని కట్టిపడేశావు? ఇంత దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు దూరం చేయాలని చూస్తున్నావు? ఇంకా మా మీద నీకు జాలి దయ కలగడం లేదా స్వామి? అమ్మా ఇంతటితో పూజ పరిసమాప్తమైంది. ఇక మీరు బయలుదేరచ్చు. ఆగండమ్మా ఆగండి. హోమం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కొడుకుని వస్తే మీకు ప్రసాదం ఇస్తాను.
పూజారి గారు, చెప్పండమ్మా. ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని నామకరణం జరిపించారే వాళ్ళ వివరాలు చెప్తారా? చెప్తానమ్మా. తల్లి పేరు సంధ్య. ఏవో కారణాల వల్ల బిడ్డకి నామకరణం చేయడం ఆలస్యమైందని చెప్పి ఇప్పుడు జరిపించారమ్మా. బిడ్డకి తన తల్లి పేరునే పెట్టి నామకరణం చేసింది. పేరు గౌరీ. అంతేనమ్మా, అంతకు మించి వివరాలు ఏమీ చెప్పలేదు. ఎంత పని చేసావు భగవంతుడా! ఎందుకు ఇలా చేశావు? మనుషులు సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవా? మాకు మానవత్వం లేదంటావు, మేము స్వార్థపరులు అంటావు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసిన పనేంటి? ఏ స్వార్థం కోసం ఇలా చేశావు? చెప్పు చెప్పు స్వామి. రఘు, రఘు, ఏమైంది రేఖ? గుళ్ళో 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 ఏం జరిగింది? గుడికి సంధ్య వచ్చింది రఘు. ఏంటి? అవును రఘు, పాపకి నామకరణం చేయడానికి వచ్చింది. రేఖ, నిన్ను చూసిందా? నువ్వు తనతో మాట్లాడావా? అందరిని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావని చెప్పావా? దేవుడు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వలేదు రఘు. అవకాశం రాకపోవడం ఏంటి? అవును రఘు, నేను సంధ్యని కాని సంధ్య నన్ను కాని ఒకరినొకరిని చూసుకోలేకపోయాం. రేఖ, ఏం మాట్లాడుతున్నావు? అవును, కానీ ఆ కార్యక్రమం అంతా నా కళ్ళ ముందే జరిగింది. నాకేం అర్థం కావట్లేదు. సంధ్య కనిపించాలని, మన బాధలన్నీ తీరిపోవాలని పూజ జరిపిస్తుండగా సంధ్య అక్కడికి వచ్చింది. సంధ్య 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 నా పూజ ఫలించిందని అనుకున్నాను, కానీ కానీ పూజ మధ్యలో లేస్తే అరిష్టమని పూజారి గారు చెప్పడంతో సంధ్య దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఈలోగా తను వెళ్ళిపోయింది. కళ్ళ ముందే ఉన్నా కనీసం దగ్గరికెళ్ళి చూడలేకపోయాను రఘు. తప్పు చేశాను. అనవసరంగా ఆ పూజలో ఉండిపోయి తప్పు చేశాను. ఒక్కసారి ధైర్యం చేసుంటే సంధ్యని కలిసేదాన్ని, ఎలాగోలా నచ్చజెప్పి తీసుకొచ్చేదాన్ని. అశుభం అనర్థం అని చెప్పాక కూడా మనం ఎదురెళ్తే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వేం తప్పు చేయలేదు రేఖ. ఆ భగవంతుడు మనల్ని ప్రతి చోట పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు పరీక్షించాడు. మనం చేసేదేం లేదు. బాధపడకు. పాపకేం పేరు పెట్టిందో తెలుసా రఘు? ఏం పేరు? మనం అనుకున్నట్టే తన తల్లి పేరే పెట్టింది. గౌరీ పేరా? అవును. రేఖ, తన కడుపులో తన తల్లి పెరుగుతోందని మురిసిపోయింది. ఆఖరికి తన తల్లి పేరే పెట్టుకుంది. ఇంతమంది ఉండి కూడా సంధ్యని పాపని ఎవరూ లేని అనాథల్లా వదిలేశాం. మనం ఇప్పుడు ఎన్ననుకున్నా ప్రయోజనం లేదు. పెళ్లి గురించి తప్ప ఇంకో ఆలోచన లేదు.
శుభమస్తు అవిఘ్నమస్తు రుద్రమనేని వారి పెళ్లి పిలుపు. వరుడు చిరంజీవి సంజయ్కు, వధువు చీలాస శిరీషకు వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించిరి. కావున కుటుంబ సమేతంగా విచ్చేసి చిరంజీవులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రమణ, మేడం, ఈ పెళ్లి గురించి పబ్లిక్ టాక్ ఏంటి రమణ? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నువ్వేది చెప్పినా నీ ఉద్యోగానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్పు. తిట్టుకుంటున్నారు మేడం. నిజంగానా? ఏమని? ఎంత డబ్బుంటే మాత్రం ఇలాంటి బుద్ధులేంటని ఒకరు, వెరీ ఇంట్రెస్టింగ్. పెళ్ళంటే ఫారెన్ లో చేసే డేటింగ్ కాదని ఇంకొకరు, సూపర్. అది నాశనం అయిపోతుందని మరొకరు. చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు మేడం. ఇవన్నీ జనాల మాటలే కదా, నీ సొంత కవిత్వం ఏమీ ప్రదర్శించట్లేదు కదా. అమ్మ తోడు మేడం. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. టేక్ దిస్. నిర్భయంగా నిజాలు చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. తీసుకో రమణ, పండగ చేసుకో రమణ. గో. మన ఆఫీసులో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారో చెప్పమంటారా మేడం? ఆ డబ్బులు ఇక్కడ పెట్టు. మేడం, పెట్టు రమణ. ఇందాక నువ్వు చెప్పింది నీ నిజాయితీ, ఇప్పుడు బయటపడింది నీ ఆశ. యూ కెన్ గో నా. వన్ డే, ఓన్లీ వన్ డే. రేపు ఈ సమయానికల్లా పెళ్లి సందడి మొదలైపోతుంది. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. నాకు తోడబుట్టిన అక్కుంటే నీలాగా ఇంత త్యాగం చేసేది కాదేమో. నువ్వు మాత్రం నా పాలిట దేవతివక్క. నీ ఫోటో నా నట్టింట్లో పెట్టుకొని, కాదు నీ విగ్రహం నా ఇంట్లో పెట్టుకొని రోజు పూజలు చేసుకుంటాను.